పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో రాష్ట్రంలో పార్టీలన్నీ సీట్ల కేటాయింపు పనిలో నిమగ్నమయ్యాయి. అధికారంలో ఉన్న స్వయం శక్తి పార్టీ క్రమం తప్పకుండా గెలుస్తూ వస్తున్న నియోజకవర్గాల్లో చిత్తూరు నియోజకవర్గం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మహేంద్ర నాయుడు, మాజీ ఎంపీ శేషాద్రి నాయుడు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఇక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ రెండిళ్ల మధ్య వైరం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ వైరం ఎన్నోసార్లు ఘర్షణలకు, రక్తపాతాలకు దారితీసింది. అయితే కొంతకాలంగా పార్టీ పెద్దల మధ్యవర్తిత్వంతో రొటేషన్ పద్ధతి ప్రకారం టికెట్ కేటాయించడంతో ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతత నెలకొంది. కానీ ఈ ప్రశాంతతకి భంగం కలిగిస్తూ రొటేషన్ పద్ధతికి విరుద్ధంగా గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన మహేంద్ర నాయుడు వైపే మళ్లీ అధిష్టానం మొగ్గు చూపుతుందన్న ఊహాగానాలు వినిపిస్తూ ఉండడంతో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. దీని పర్యవసానం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సింది. నేను ఈ నియోజకవర్గంలో 30 ఏండ్లుగా ఎంపీగా నిలబడి రాజకీయ సన్యాసం తీసుకున్నోండి. నేనెప్పటికీ మీ ఇద్దరు మంచి కోరేటోండి. సీట్ ఎవరికి ఇచ్చినా రెండో వాడికి న్యాయం జరిగేట్టు నేను చూస్తా. చెప్పండి మంత్రి గారు. హైకమాండ్కు మీ ఇద్దరంటే గౌరవం ఉంది. గత 4 దఫాలుగా ఈ నియోజకవర్గంలో మన పార్టీ తిరుగులేని మెజార్టీతో గెలిచిందంటే అందుకు కారణం మీ ఇద్దరే. ఉపోద్ఘాతం ఎందుకండి మంత్రి గారు? ఇంతకీ సీట్ ఎవరికి ఇస్తున్నారో చెప్పండి. ఈసారి కూడా హైకమాండ్ ఎంపీ సీటు మహేంద్ర గారికి ఇవ్వడానికే నిర్ణయించింది. రొటేషన్ పద్ధతి ప్రకారం సీటు శేషాద్రి గారికి కదా రావాల్సింది. సీఎం సర్వేలో శేషాద్రి గారికి జనం లేరని తెలిసింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. నా ఎనికెంబడి జనం లేరనేగా మీరు నాకు టికెట్ ఇవ్వండి. ఉండారు అని ఇప్పుడే నిరూపిస్తా. రండి. శేషాద్రి, 25 ఏండ్లుగా మన నియోజకవర్గం ప్రశాంతంగా ఉండదు. అది అట్నే ఉండేయండి. అదే అందరికీ మంచిది. చేతులు కలపండి. నాకు పూజకి టైం అయినది, మరి వస్తాను. అట్నే గురుగారు. వీళ్ళు ఇక్కడి నుంచి బయటపడితే కదా నాయన ఎంపీ అయ్యేది. హలో బావా, ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసినారు బావా. ముండల్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని వస్తాం. వదిలేండి రావాడిని. కట్లిప్రా. గరికనాయుడినే కిడ్నాప్ చేస్తారా? గరికనాయుడు అంటే ఎరకేనా? నరకత, అడ్డంగా నరకతారే. చేతి కట్ల వరిపుతారా మీ అమ్మల మగుళ్ళ? మీ కుక్క ముఖాలన్నీ నాకు గుర్తారా? మిమ్మల్ని వదలను. ముందు మీ పిల్లల్ని తప్పుతా. అయ్యో, నన్నిటి చెల్లిపోయినావయ్యా నా మొగుడా. నా మీద ప్రేమతో నా ఇంటికి ఇల్లరికం వచ్చినావు కదయ్యా. నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎట్టా బతికేదయ్యా, ఎట్టా బతికేది. మేం కావాలని చంపలేదయ్యా. వాడు నోటుకొచ్చినట్టు వాగుతా ఉంటే కొట్టినాము. దానికే వాడు సస్తాడనుకోలేదు. చస్తే చావనన్నయ్య. ఆ శాస్త్రగడు మా అయితే దినం చేస్తాడు, అంతకంటే ఏం చేయలేడు. మన ఇంట్లో జనం దినం కుడితిని లేసే లోపు ఆ ఇంట్లో శవం లేవాలి. మనం అంటుబట్టలు ఇప్పే లోపు వాళ్ళ అంతు తేల్చాలా. ఆ ఇంట్లో ఒక్క శవం ఉన్నా లేవన్నే నేను నా బొట్టు శర్మనన్నా శర్మను అంటాని నాకు మాట ఇయ్యి. అప్పుడే నా మొగుడు నేను కాటుకి పంపేది. అట్ట కాదు చెల్లెమ్మా అంటే వనుకో, నా మొగుడుతోనే నేను కాలిపోతానన్నా. కాలిపోతా. ఎంపీ సీటు పోయింది, 100 కోట్ల గనుల కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు మనిషి పోయాడు. వాడు ఖచ్చితంగా కాక మీద ఉంటాడు.
ఆ మహేంద్ర గాడు వాని తమ్ముడు నన్ను నా కొడుకుల్ని ఏం చెయ్యలేక నా బావనెత్తుకుపోయి చంపినారు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళు మొదలు పెట్టినారు. నేను ముగిస్తా, వాళ్ళంతా చూస్తా. ఆడు మనల్ని ఏం పీకలేడు మామ. వాడు మనల్ని ఏం పీకలేకపోవచ్చు, కానీ బయట ఊళ్ళల్లో ఉన్న మన వాడిని తాకితే. మామ చెప్పేది నిజమేనప్ప. 25 ఏళ్ల క్రితం మన మీద పగతో 7వ మద్రాసులో ఉన్న మన బంధువుని చంపినాడు వాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలా? మన దగ్గర బంధువులందరినీ తీసుకొచ్చాడు పడేయండి. తెల్లారేసరికి వాళ్ళంతా ఏడే ఉండాలి. కొండా వెళ్ళామే. అట్నే అయ్యా. అయ్యా అజయ్ బాబుని కూడా తీసుకురమ్మంటారా? ఏయ్, అవసరం లేదు. ఆడికి ఇంటికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదన్నంత మాత్రాన ఉన్న బంధం తెగిపోదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అజయ్ మీ తమ్ముడు కొడుకు. తమ్ముడు బతికున్నప్పుడే లేడనుకున్నాను. వాడైపోయినాక వీడేంది? అజయ్కి ఏదన్నా అయితే ఆ కారణం మీరు కాకూడదు. అది ఆలోచించండి. అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉందలుడు. అజయ్ గారికి ఏమన్నా జరిగితే దానికి కారణమే కాదు, ఆ ఓటమి కూడా మందే అవుతుంది. సరే, అజయ్ గారిని కూడా తీసుకురండి. ఎమ్మెల్యే కొడుకుని చెప్పుకొని ఆడపిల్ల నేర్పిస్తావరా నీ అప్పగాడి అబ్బ? అయితే నీకేంది బాపు, పల్లెటూరి రైతునొద్దు. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి పైరు పెంచి కోత కోసి కుప్ప నుంచి ఒట్లు దంచి వండి పెడితే ఆ పళ్ళ మీద పడితే కుక్కరా నువ్వు. ఎవరా సార్? సార్ వీడు ఆడపిల్ల నడిపిస్తున్నాడు సార్. ఆపండిరా, ఆపంటుంటే అవి కూడా క్వశ్చన్ పేపర్ చెప్తాను మీకు కదా. ఆపండిరా, మీరు ఇలా కొట్లాడుకుంటే నేను ప్రిన్సిపాల్ ఉద్యోగానికి రిజైన్ చేస్తాను. ప్రిన్సిపల్ గారు రిజైన్ చేస్తానన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నాను. లేకపోతే వీడిని పాస్ చేయిస్తున్నాను. పార్టీ ఎవరా? ఇస్తాను. మీరు వెళ్ళకూడదు సార్. మీరు లేకపోతే ఈ కాలేజీకి కళే లేదు సార్. యూ హ్యావ్ టు స్టే హియర్ సార్. మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఐ లవ్ యూ సార్. ప్లీజ్ అందరూ వెళ్ళి చదువుకోండి. అందరూ అజయ్ని చూసి నేర్చుకోండి. ఎవరు నేను ధ్యాన సముద్రంలో ఉంటే దడేలని తలుపు కొట్టారు? మీ పెదనాయన గారు నేను వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. నేను రాను. ఎందుకు రావాలి?
మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకునని ఆ ఇంట్లో ఏనాడైనా నాకు మర్యాద ఇచ్చారా? లేదు. పోనీ తల్లి తండ్రి లేని అన్నదే వీడి మీద కొంచెం జాలి చూపిద్దాం అని ఎవడైనా ఆలోచించారా? అది లేదు. ఎందుకు రావాలి? నేను రాను. ఎప్పుడో వాళ్ళకి సరదా పుట్టినప్పుడు నన్ను పండగలకో పబ్బాలకో పిలుస్తారా తప్ప ఖాళీగా ఉన్నప్పుడు నా గురించి ఏనాడైనా ఆలోచించారా? అది లేదు. నేను ఎందుకు రావాలి? నేను రాను. నిన్ను పిలుస్తాంది పండగకో పబ్బానికో కాదు. ఏ చేస్తారు నీ ఇష్టం. అయినా నేను రాను. ఏంది వెళ్దామా బ్రదర్స్? నాకు కూడదని నీకెన్ని తోర్లు చెప్పాలి? నా మొగుడు కాటికి పోయి 2 దినాలు అయిపోయింది. అక్కడ ఇంకా ఒక్క శవం కూడా లేవలేదు. ఇక ఇంట్లో నాకు విలువే ఉండాలి, నేను బతికి ప్రయోజనమే ఉండాలి. వాళ్ళ కుటుంబీకుల్ని చంపడం నాకు ఒక్క కొరిగినంత పనమ్మా. కానీ వాళ్ళని తప్పితే మన పగదిత్తదా? ఆ మహేంద్ర గారిని వాని తమ్ముడు నరేంద్రను చంపితేనే మన పగదిత్తాది. అదానికే ఊరుకున్నా. అట్లన్నీ వాళ్ళు ఊరుకోలేదుగా. పగం మన మీద ఉన్నప్పుడు మామూలు చంపాలా? అవును నాయన, మనం వాళ్ళ మీద జాలి తలచొద్దు. అయితే పోండిరా, ఊళ్ళలోకి పోయి వాళ్ళ మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని బట్టి వాడిని నరికి పారేయండి కొడుకుల్లో. నరికేయడానికి ఊళ్ళో ఎవరూ లేరండి. వాళ్ళు మీకంటే ముందే మేల్కొన్నారు. అందరూ మంగాపురం చేరుకున్నారండి క్షేమంగా. మంగాపురంలో ఉంటే ఏంది? అదే మన గోల్కొండ కోట. అంతకన్నా ఎక్కువేనండి. గోల్కొండని సైనికులు బరిసలట్టు పెట్టి కాపాడారు. మంగాపురాని మనుషులు ప్రాణాలట్టు పెట్టి కాపాడతారండి. అంతుందా? అదే చూస్తా. అత్తా, ఆ ఇంటి మనిషి నొక్కనైనా వేసినాకనే ఇంటికి వస్తా. సమబుచ్చిలతో పెట్టుకునేటప్పుడు ఆవేశం కాదురా, ఆలోచన ఉండాలా. ఏమిటి నాయుడు గారు, మీరు కూడా ఊరికి భయపడుతున్నారా? భక్తులు, పులి 2 అడుగులు ఎనిక్కేసేటిది 3 అడుగులు ముందుకు దూకనికి. అతను చూసా పంచాయి సుత్తా ఆ 7 కొండలోని సాక్షి. మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? తమ నన్ను అడుగుతున్నారా వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నారా? అడగండి, అల్లుళ్ళు చెల్లుళ్ళు వస్తున్నారు. కుళ్ళుబో చెల్లుళ్ళు, లొల్లిగాళ్ళు అల్లుళ్ళు. రండి రండి రండి. ఏంటి బాబా ఇంత అర్జెంట్ గా తీసుకొచ్చారు? ఏంటి విషయం? పండగ కూడా ఇంకా టైం ఉన్నట్టుంది. మమ్మల్ని పండక్కి తీసుకొచ్చినట్లేదు, ఏదో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినట్టుంది. ప్యాంట్ కూడా సరిగ్గా వేసుకునే వాళ్ళ. ఆస్తి ఏమైనా పంచుతున్నారా? చెప్తాలే గాని పిల్లలందరూ వచ్చారా? అందరం వచ్చినట్టే. మరి అజయ్ గడు వచ్చాడా? అజయ్ గడు వస్తే నేను ఎక్కడ ఉన్నాను? అదే వాడి ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోను. నేను ఇప్పుడే బయలుదేరతా. అన్నం రెడీ ఏమో కనుక్కోవే. అజయ్ బాబు మీద ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మంట. వాడి తండ్రి ఇంటి పరువును తీసుకెళ్లి బజార్న పెట్టాడు. వాడు దాన్ని తీసుకెళ్లి గంగలో కలిపాడు. వాడు అన్నయ్యని ఎంత బాధ పెట్టాడో మాకు తెలుసు. చెల్లెళ్ళుగా మహేంద్ర నాయుడు బాధను పంచుకుంటున్నారు. ఇప్పుడు బాధను పంచుకోకపోతే రేపు పొద్దున ఆస్తి పంచరేమో అని భయం అండి. అదిగో అజయ్ బాబు వస్తున్నాడు. తాతయ్యలు, అత్తయ్యలు, మామయ్యలు అందరూ బాగున్నారా? ఎవడా నీకు మామయ్య? నన్ను మామయ్య అంటే నేను ఒప్పుకోను. నేను చంపేస్తా. ఏమండి, అన్నయ్య వస్తున్నారు. పెదనాయన చిన్నాయన బాగున్నారా? మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది పండగకో ఫంక్షన్ కాదు. బయట అంత టెన్షన్గా ఉంది. నా మీద పగతో మిమ్మల్ని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని. ఇక్కడే టెన్షన్ గా ఉంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఒక్కొక్కరికి సపరేట్ గా బందోబస్తు చేయడం కష్టం. అదే మన ఊళ్ళో అయితే బయట రాడు, అందుకే రప్పించాం. ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? మేము ఉండమన్నన్ని దినాలు. నీకేమైనా ఇబ్బందా? మీరు భయపడాల్సిన పనిలే. 10 దినాల సెలవులు అనుకోండి. పిల్లకాయలకి సంగతి చెప్పడలే. ఇంకో సంగతి, నాకు తెలియకుండా ఎవ్వరు ఊరు దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? వెళ్ళి భోంచేయండి. చౌగబరి చెప్పి భోజనం చేయమంటున్నాడా? ఎన్ని చేసుకోవటం వల్ల హింసంతాను. నాది సేమ్ ఫీలింగ్. మామా, ఓ తూరి ఊళ్ళోకి పోయేద్దాంపా. ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ, ఏంటి నాకు మామ అంటే ఎవడరా నీకు మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు. నేను ఎంత అదోనో నాకే తెలీదు. నాకు తెలుసు మామ. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు అంటే ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? ఆయన సరిగ్గా నువ్వేంటి ఆడి ఎవడకో మాకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయావంట. ఏమే నిజమేనా?
ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు. నిజమైన డబ్బులు ఇచ్చింది ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకంత ఓపిక ఎక్కడుందే? నీతోనే చేస్తున్నాను. ఎంత చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య. మావా అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీణి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు చెమ్మదనుకున్నావా? ఏంటి నోరు పడి అంటున్నావేంటి? నీ ఇంటికి వచ్చానా? నీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నావు. మా ఇంటికి వచ్చావు కాబట్టి సిగ్గులేని చిన్న మామ. మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడు కూర్చాడా కోత? ఇంకెవరు? మీ ఆవిడే. నాకు ఇదే పనా? ఇదే పనా అని చెప్తావేంటి? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. సరే కానీ మామ, గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తామంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ మ్యాన్. హాయ్ మర్దల్స్. పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగుడేదే అప్పుడు డైవర్సా? యుఎస్ వెళ్ళాడ్రా దున్నపోతు. ఓ, పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెరిస్తే. ఓ, అది సరే కానీ పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది, కళామందిర్లో కొన్నా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా, ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోత మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోత మాట్లాడతావా? నువ్వు గేదెవా? తమరే నాతో పెట్టుకుంటే పశ్చాత్తాపడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా, ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే. నిన్నిలా కాదురా, ఇంకెలా? భరత్ సింహ నాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లని ఏడిపిస్తావా? ఆడపిల్లలు ఎవరు లేరురా, అందరూ ముదురులే. సరిగా చూస్తావు? నీ అంతు చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు, నువ్వు నా అంతేం చూస్తావు బే. నువ్వే పోరా. గిరిజేదిరా, హారతి తీసుకోండి నాన్న. అంకుల్, ఇది నా కూతురు కాదు, నా పెంపకం. అందంలోనూ ఫస్టే, అణుకుల్లోనూ ఫస్టే. దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా, చూస్తా ఉండండి. ఇది ఎక్కడికో వెళ్ళుద్ది. ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? 2 ఏళ్ళకి కడుపు అవుద్ది, 3 ఏళ్ళకి లావుద్ది. మీరు తోడేళ్ళు కాదయ్యా, తోడేళ్ళు. అదే కానీ కూర్చోబెట్టి బెజాడ పంపించాలి. దానికి తోడు కావాలి. త్వరగా రాక ఉండ్రా. పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు ఈ రీమిక్స్ సామెత లాపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి మూడింది, నాలిగింది. ఏంట్రా నిగోలా? ఎంత బాగా నటిస్తున్నావక్క. ఇంట్లో సుబ్బులు, వీధిలో పబ్బులు. అరే, బయట పబ్బుల్లో తిరగాలన్నా, దానికి డబ్బులు కావాలన్నా ఇంట్లో సుబ్బుల్లా నటించాలి. నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకి వస్తావులే కానీ ఏంటి అజయ్ గాడి గోలా? అక్క, పోయిన పండేకి నువ్వు అజయ్ గాడికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మంటుంటుంది. పుండు ఇంకా మారుండదు. సీట్లో ముళ్ళు పెట్టి నా సీటుకి ముళ్ళు పడేస్తావే. ఓదల గిరిజాలి. ఒరేయ్, నువ్వు నన్నేమీ చేయలేవురా. పెద్దమ్మా రా నాన్న. నువ్వు ఏడవనంటే వస్తా. నువ్వు వద్దన్నా ఆగవులే, రా. గాయత్రక్యా బాగున్నావా? అమ్మా చూడమ్మా, నువ్వు అసలు మారవే. వీడెప్పుడు ఇంతే.
ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? ఇప్పుడు చెప్పు. హాస్టల్ తిండి సరిగ్గా తింటున్నావా? అబ్బే అలాంటి మొహమాటం లేదు, కుమ్మేస్తున్నావు. ఏంటోరా ఎప్పుడో పండక్కోసారి ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు. ఎలా ఉంటున్నావో ఏంటో. నేను బిందాస్గానే ఉన్నానే, నువ్వు బిందెలు నింపో. అవునరా, వచ్చిన వాళ్ళందరినీ బాగా ఏడిపిస్తున్నట్టున్నా. వాళ్ళతో మాట్లాడాలంటే వేరే మార్గం లేదు కదా. నేనైనా వాళ్ళని ఏడిపించాలి, వాళ్ళైనా నన్ను తిట్టాలి. బాగా ఏడిపించు, కానీ ఆ ముద్దు కృష్ణతో మాత్రం గొడవ పెట్టుకోకే. ఒరే, మీ పెదనాయనకి చిన్నాయనకి వాడంటే చాలా ఇష్టం రా. వాడితో మాత్రం మంచిగా ఉండే. ఓకే, ట్రై చేస్తా. నమస్తే బాబు. ఒరే రామగిరి, అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు ఆడోడు ఆ ముద్దు కృష్ణ గారితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా. అంటావు? మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే? అది కాదురా, ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే మండదా? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వపోగా నా చేతులు కొట్టేస్తాడా? చెత్త ధైర్యం రా వాడికి. ఉడుంకా బచ్చా, షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా. నేనైతే సిల్లీగా ఉంటారా? సిల్లీ ఫెలో. హనుమంతుని ముందు కాదు నీ కుప్పుకెళ్తాను. నా పొట్టలో పొలం కాబట్టి స్లో అయిపోయాను. కానీ ప్లీజ్ డోంట్ రైట్ అట్ హోమ్. ఊకిలా ఒకటే, నడిచి వచ్చినా ఒకటే రా. నువ్వు చిన్నప్పుడు నుంచి కొడుతున్నావు కదరా, దానికి దీనికి చెల్లు. నేనే కొట్టాలి రా, నువ్వు కొట్టకూడదు. అదే బయట మీద పడి మెక్కుతున్నావు కదా పీకలాగా. అయితే ఏం పీకుతావా? వాలీబాల్ తో కొడతారా? వాళ్ళకే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకొని? అరే అక్కడ దారి చేతరా, దొరికావరా నువ్వు? ఎక్కడికి రా? రే నువ్వు కోతి మధ్య నేను కొండ కూర్చుని రా. రే వద్దురా, వద్దురా, వద్దురా. ఇదేంటి రే? నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పిచ్చ రూపాయి బిల్ల అయితే నాదే. ఒసే గిరిజ, బి సరోజ, రుద్దుకోలేం. చూడండి మావయ్య, అజయ్ ఏడిపిస్తున్నాడు. రే అజయ్, ఇట్రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారు తెలుసా చిన్నాన్న? ఏం చెప్పలే. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? Just a miss. కత్తి తీసుకొని వచ్చాడు. ఎక్కడ్రా? సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కట్టి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. చిన్ని బాబా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దునిష్టగాడేంటి బాబా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం
వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. చిచి, దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. బావా ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ-షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా ఏంటో చెప్పేసావు? దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్! ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బావా వేసుకో చూపించు బావా. ఏంద్రా నీకు నేనంత పిచ్చి ప్రేమ. కరెక్టే సరిపోయిందిరా. బాగుందరా? ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడికి. అజయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. ఏ అజయ్ ఇట్రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండవది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నమస్కారం అండి. రేపు ఉదయం మహేంద్ర నాయుడు వారి తమ్ముడు క్వారీకి వస్తున్నారు. మీరు సమాచారం అడిగారు, నేను చెప్పాను. ఈ పాపను నాకంట కట్టకండి. చెప్పు, ఇంట్లో వాళ్ళకి విషయం తెలియకూడదు. ఈ తూరి వారి ఇంటి మీదనే పడాలరా, కానీ మనం పోకూడదు. ఒక్క ఎలికని పంపిస్తాం. యాళ్ళంటే ఏనుగు పోలేని సోటి గుడక ఎలికపోతాది కదా. అయ్యా, చెన్నయ్య గారు బయటికి పోతున్నారయ్యా. దాసు అయ్యా, మీరు గుడకబోయి ఆనెంబడే ఉండండి. ఆనికేమన్నా అయిందా మీ అందరూ సచ్చినోళ్ళ కింద లెక్కేసుకోండి. వాడుతూనే ఉండండి. పెద్దోడా నడిపోడా, మీరు యోగిని కలిసండి. అట్లనే నాయనా. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనేజ్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులే కానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot.
నా కూతురు గదిలోకి ఎందుకు వెళ్ళా? నా సంగతి వదిలే మామ. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేసాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరైనా మగాలు రాగానే ఓడి తీసి పడేయమ్మా. నువ్వు పోరా. చేసిన పనికి తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే గ్రీన్ బాగుంది. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి, మీ సంగతి చెప్తాను. తిరిగి కొడతావా? ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి. నువ్వు పోరా. ఓకే. వస్తాలే పో. కొట్ల సావిడేంటే? కొట్ల సావిడ అంటున్నాడు. నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనే. గోప పగిలింది. ఈ దున్నపోతు కాదే ఆవు. నువ్వు ఆపు. వాడిని ఇవ్వాలో రేపు చంపేస్తాను. దీనికి చంపేస్తే వాడు గీతకు పెళ్లిలో చేసిన దానికి ఏం చేస్తావు? ఏం చేశాడు? ఊరుకోవే, ఎప్పుడో జరిగిపోయిన దానికి. ముందు నువ్వు ఊరుకో. చెప్పవే ఏం చేశాడు? ఒక పక్క గీతకు పెళ్లి జరుగుతుంటే దాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి లేచిపోదావరా అని అడిగాడు. గీత నిజమా? గీత ఐ లవ్ యూ. ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదా. నా మాట విను. నిజమే లేవే, వదిలే. ఒరే అజయ్ గా. అయ్యో. అరే అజయ్ గా ఇట్రారా. వట్టనియా? నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చలకిచ్చావన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కెవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరా. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా? నువ్వు నా చేతిలో చచ్చావురా. ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావురా. అమ్ముదయ్యం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏ మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా, ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గారు ఏదో తింగరు పని చేస్తుంటాడు. నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు, అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది, అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చి కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి ఆ అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఇస్ గాంధీగిరి. ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోజు ఇస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో. నువ్వు 100 చెప్పవే. మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అజయ్ గారు గీత నేర్పిస్తావు నాన్న. అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఇప్పుడు ఉందో నీకు? ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే. ఇప్పుడు ఆట ఆడిస్తానే. వస్తున్నా. అమ్మ దీని అమ్మమ్మ. ఇది ఇంట్లోకే విశ్వనాథ్ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తా.
ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? నా ముద్దు చూడు. మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుందా చూడండి. అయ్యో చేతిలో గ్లాస్ ఉంది చూడు. గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. ఎక్కడ వాడు? పైన నాడు ఎల్లి కుమ్మే. ఇవాళ నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోజ్ అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అజయ్ గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేసా. అసలు నేను కదా ప్రింట్ తీసింది ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే. ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావేంటే? నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. నేనేం డ్యామేజ్ చేయలేదే. ఇంక నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం లేకుండా చేశా. ఇంక నువ్వు హ్యాపీగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఫాలో అయిపోవచ్చు. నాదే క్యారెక్టర్ అయితే నీకెందుకురా? ఎందుకంటే ధైర్యంగా నీకు నచ్చిన పని చేసే నీ ఒరిజినల్ క్యారెక్టర్ అంటే నాకు ఇష్టం. ఇందులో నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నన్ను క్షమించు. అది పెద్ద పాపమే అయితే అయినా క్షమించు. ఏం చేస్తా? వస్తున్నాడు. అసలు అన్న జైలు కిందకి వెళ్ళినా అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే. బాల్తో కొడతావరా నన్ను? నేను ఎవరు తెలుసా? నా కొడుకునే బుక్ చేసి లోపల అన్నా అన్నా మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తున్న జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు అన్నా. మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది మూసుకొని ఇంటికి వెళ్ళాలి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలు ఆడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 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 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వు ఎక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడేవాడే. అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? అమ్మ వస్తున్నాడు. అల్లుడు జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా? అవును, నేరుగా ఇక్కడికే వచ్చా. ఎక్కడ ఆగలా. నీకు కూడా లోపల ఉడికిపోతుంది కదా మామా. సెక రేగుతుంది అల్లుడు. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడు వేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామ మా నాయనలాగా టైము అంటావు. నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. పిల్లలు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రెడీ. డోంట్ పుష్ ఇట్, ఐ ఓపెన్ ఇట్. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాక్స్ తీసుకురా. కొమ్మండి. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరి తిని చెక్కమటేసుకో. అమ్మా లోపల డీకే సౌండ్ ఏదో వస్తుంది. యూరిన్ బ్లడర్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8 9 89 ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు ఖాళీగా నోట్లోకి వస్తావా ప్లీజ్? పోయి గిరిజా.
వాడిని పెద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా అవుతున్నా ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజ. కమాన్ గిరిజ పోయి గిరిజ. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదైంది, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, ప్యాంటు సిప్పు విప్పరా, నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసైరా. మరి నోట్లోనా? ఎర్రవన్నీ చూసి వెంటబడుతుంది పొగలో. గిరిజా ఓణి అయితే అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగిస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. ఎందుకంటే దరిద్రం లేదు. చిచి నా మొహమ్మద్ ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. ఒరే నాన్న, ఆ విగ్రహం మీద గుడ్డేసింది నువ్వేనని తెలిస్తే మీ చిన్నాయన నిన్ను బతకనివ్వడ్రా. నీకు తెలుసు కదరా ఆ విగ్రహం ఏంటో, దాని వెనుకున్న కథ ఏంటో. ఆ పెద్ద మనిషి వల్లేరా మీ నాయన ఇంటికి దూరం అయ్యింది. ఆగు చిన్న మావయ్య, ఇందులో అజయ్ తప్పేం లేదు. ఎద్దున ఎర్రవోణిని చూసి వెంట పడితే దాన్ని తీసి విసిరాడు. అదెళ్ళి విగ్రహం మీద పడింది. వాడలా చేసుండకపోతే చచ్చుండేదాన్ని. రేయ్, గిరిజ చెప్పినది కనుకనే బతికిపోయినావు. మళ్ళా ఎలాంటి పిచ్చి పని చేసినావు అనుకో చంపేస్తా. థ్యాంక్స్. లేదు, నేనే థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వే థ్యాంక్స్ చెప్పాలి. నేను కాపాడుకుండా ఉంటే ఆ విగ్రహం పక్కన నీ విగ్రహం వెళ్తుండేది. నువ్వు అర్థం కావరా రే. ఏ గాడు ఎవరిని గలవడు. ఎవరిని చంపాలనో చెప్పండి, ముంగట ఎంత ఇస్తారో చెప్పండి, పని నాకు ఎంత ఇస్తారో చెప్పండి. పిల్లవే. ఏంటో పిలిచావు? ఇదిగో తీసుకో చాక్లెట్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే. మరి ఫేస్ లో హ్యాపీనెస్ లేదు. హ్యాపీ బర్త్డే. విషెస్ చెప్పడం కాదు, కనీసం కేక్ కూడా లేదని ఏడుస్తుంది. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకురా. ఊరి దాటి వెళ్తే పెద్దనాన్న మెట్టుతోనే కొడతాడు. ఇంకేమైనా చూసుకో. కేక్ తెస్తే కిస్ ఇస్తా అని చెప్పవే. కేక్ తెస్తే కిస్ ఇస్తా. గిరిజా, వారితో మాట్లాడకు. వాడితో మాట్లాడనివ్వద్దని మీ నాన్న నాతో చెప్పాడు. అయినా నీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పు. టౌన్కి వెళ్ళి కేక్ తీసుకొస్తే గిరిజి కిస్ ఇస్తుందంట. నేను తీసుకొస్తా. బెస్ట్ మర్చుకుని వస్తా. తీసుకురాగానే పళ్ళు తోముకోవాలి. అయినా నాకు డ్రైవింగ్ రాదుగా. అరే అజయ్, వచ్చాయి. నేనెందుకన్నయ్యా? నేను 120లో కార్దోలతో కేక్ కూడా పట్టుకుంటాడు. తమరు జన కూడా వచ్చా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. కొంచెం హలో, ముద్దిస్తానని చెప్పింది నీకు. ఏంటి రొమాన్స్లోకి దిగావు? ప్రేమలో పడ్డావా? అదేం లేదు, జస్ట్ బెట్. ఇలా పెట్టిగా ఎంతమంది కిస్ ఇచ్చావే? కాస్త మంచిగా ఉందామంటే ఉండనివ్వవుగా.
ఓయ్ ఒకవేళ పడదామనుకున్నా గీత విషయం గుర్తొచ్చి నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. గీత విషయంలోనే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా? సరే చెప్తాను విను. ఆ రోజు గదిలోకి గీతని నేను పిలవలేదు, తనే నన్ను పిలిచింది. అజయ్ ఐ లవ్ యూ, ప్లీజ్ నా మాట విను, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో ప్లీజ్ అజయ్. గీత, నిన్ను తీసుకెళ్ళడం పెద్ద కష్టమేం కాదు, కానీ నేను తీసుకెళ్తే లైఫ్ లాంగ్ వీళ్ళని క్షమించరు. అది కూడా కాదు నన్ను ఆపేది. వీడిది కూడా వీడి తండ్రి రక్తమే అని నా తండ్రిని అంటారు. అది నాకు ఇష్టం లేదు. గీత గీత నీకే ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరికీ తెలిసిపోయేటట్టుంది. ఏం చేస్తున్నావు లోపల? గీత గీత ఐ లవ్ యూ గీత, ప్లీజ్ మన ఇద్దరు లేచిపోదాం, నా మాట విను ప్లీజ్. ఏంట్రా నా కుదురు లేపుకెళ్తావా? ఓకేనా? క్లియర్ అయిందా? ఓయ్ నువ్వేంది బాబా సడన్ గా? పెద్దనాయనకి తెలిస్తే చంపేస్తాడు. నేనేం సరదాగా రాలేదు బాబా, అక్క ఇచ్చిన ప్రేమ సందేశంతో వచ్చా. నీకే అక్క ఇచ్చింది. కోమాలోకి వెళ్ళిపోయాడు బావా. టాంటాడాయ్ ఓనీ సందేశం. అరే అజయ్, ఈ దాబల బజ్జీలు బాగుంటాయి, కారాపరా. ఇంట్లో ఉండవా బజ్జీలు? జయమా ఇప్పుడే పెట్టిన గుడ్డు తోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటతో ఒక వాత పెడతా. ఇటండ్రా అచేదీబే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడవేందిరా మోగోడివా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాటపడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? ఇందాకే అడిగావు, నేనెవరిని అడిగావా? చెప్తా. మహేంద్ర నాయుడు తాలూకు. అన్నా అన్నా మహేంద్ర నాయుడు మనుషులు చెప్పేశారు బాబా. ఇంతమంది ఉండి వాళ్ళని ఎట్లా బయట భరించినారు? కూర్చో అన్న ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి, ఒకసారి ప్లీజ్. అన్న 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 చిన్నపిల్లలన్నా, మీరు
పెద్దలతో చూసుకున్నా మా పిల్లలు అన్నా ప్లీజ్ అన్నా అన్నా నా పిల్లలు అన్నా మమ్మల్ని వదిలేండి అన్నయ్య చెప్తున్నాను కదా మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అన్నా ప్లీజ్ ఆ కుటుంబం నాది, వాళ్ళు నా వాళ్ళురా. ఆ ఇంటి మీదకి వెళ్ళాలంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి, గుర్తించుకో.
మీ నాయన అంటాడేరా? వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? పెద్దనాన్న అది కాదు, నేను చెప్పేది ఒకసారి. నీకో ఇంటికి రుణం తీరిపోయినది, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. పో రండిరా. ఇంతమంది ముండి కూడా ఒక్క నేసేయలేకపోయామైందిరా. ఇంతమంది ఉన్నాం కాబట్టి కొట్టలేకపోయామన్నా. అవునన్నా, ఇంతమంది ఉన్నాం కాబట్టి నేనెందుకులే పక్కోడు కొడతాడులేని తేలిగ్గా తీసుకున్నాం. వాడు కొట్టినవన్నీ పిరికి దెబ్బలన్నా, మనమే పుల్లుల్లో దెబ్బలు తిన్నాం. ముయ్యాని ముండనాయాలారా, ఇంట్లో ఈ సంగతి ఎవరు తెలియనియకండి. నువ్వు మీ నాయన అంటాడేరా? వాడు ఇంటి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, నువ్వు కానీ ఎట్లా తయారైనావు? ఆ శేషాద్రి గారిని మన నేనేం పీకలేక ఇక్కడ మద్రాసులో మనవాళ్ళు తప్పించినాడు, వీళ్ళని తప్పించినాడు. అటులే అటులే వేసారావండి. చిన్నాయన, మీరు తను చంపుతారు, రేపేమవుతుంది? వాళ్ళు ఇంకో ఊరెళ్ళి మనవాళ్ళని చంపుతారు. వీడితో మొదలెట్టి ఆ శేషాద్రి గారి కుటుంబాన్ని మొత్తాన్ని నరికేస్తాం. అప్పుడేం చేస్తారు? అడ్డు తప్పుకో. నరేంద్ర, మీరు వాళ్ళ కుటుంబాన్ని చంపే లోపల వాళ్ళు మన కుటుంబంలో నలుగురిని చంపుతారు. మీ పగల కోసం అమాయకులు బలి తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? వాళ్ళకెవరిచ్చారు? ఇప్పుడు ఏం చేయమంటావరా? వాడిని వదిలేసి సన్నాసులా ముసుకేసుకుని ముండలా ఎండలో కూర్చోమంటావా? ఏంట్రా ఆడితో మాట్లాడేది? ఈయన గారికి పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆదర్శం. ఆయన పేరు చివర రెడ్డి తీశాడు, ఈయన పేరు చివర నాయుడు తీశాడు. ఆయనలాగా ఈయన కూడా వాటాకొచ్చిన పొలం అంతా పేదోళ్లకు పనిచేశాడు. అడ్డమైన వాళ్ళంతా అడ్డపంచులు ఎగ్గొట్టుకుని మన కళ్ళ ముందే తిరిగేటట్టు చేశాడు. ఈడు మన కుటుంబంలో చెడబుట్టాడు రా. ఈయన లాగే అవతల పడేయండి. చంపుతారా? చంపండి, చంపండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇతను చచ్చిన మరుక్షణమే నేను వెళ్ళి ఆ శేషాద్రి నాయుడు ముందు నిలబడతాను. ఎందుకంటే ఇతను చచ్చాడు తెలిసాక అతను మన కుటుంబంలో కనీసం ఒక్కడిని చంపుతాడు. ఆ ఒక్కడిని నేనవుతాను. వాడి మాటలు పట్టించుకోవద్దు. తమ్ముడి సంగతి నీకు తెలుసు. వాడి మాట అంటే మాటే. నీ చేతులతో నువ్వే వాడిని పట్టణ పెట్టుకుంటావా? వెళ్ళు. నీకో ఇంటికి రుణం తీరిపోయింది, ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. వెళ్ళు. నాన్న, ఆ కుటుంబం నీదిరా. నా మీద కోపంతో వాళ్ళు నేనేమన్నా సరే నువ్వు పట్టించుకోవద్దు. ఆ ఇంటిని ఇప్పటికీ వదలొద్దురా. ఇది ఇది నా ఆఖరి కోరిక అనుకున్నా. అంతా నా వల్లే జరిగింది. మామయ్య వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు. వాడికి ఏమన్నా అవుతుందో ఏమో. అక్క, బావకేం అవ్వదక్క. 20 మందిని కొట్టాడు, ఇంకా 20 మందిని కూడా కోమల పంపగలడు. కానీ నా భయం అది కాదు. బావ లేకపోతే మనకేమైనా అవుద్దా అనేదే నా భయం. ఏ గాడు ఎవరు నీ కలవడు. ఇప్పుడే అందిన వార్త. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయవేత్త మహేంద్ర నాయుడుపై ఆయన కుటుంబీకులపై ఒకేసారి బాంబు దాడి జరిగింది. అయితే చిన్న చిన్న గాయాలతో అందరూ తప్పించుకున్నారు. ఆయన ప్రత్యర్థులు చాకచక్యంగా ఆయన కుటుంబానిలో బాంబు పెట్టి. మీరందరూ మంచి కోరేవారని మా నాన్న ఇప్పుడు చెప్పేవారు తాత. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఏంటి తాత ఇది? పెద్దవాళ్ళ మధ్య గొడవలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఆడవాళ్ళని పిల్లల్ని చంపాలనుకోవడం ఏంటి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా. ఆ శేషాద్రి నాయుడు ఎంతప్పటికీ వాళ్ళు మొదలుపెట్టారు, నేను ముగిస్తాను అంటున్నాడు. వాళ్ళు కాదు తాత,
వాళ్ళ కథ నేను ముగిస్తాను. అజయ్, ఒక్క ప్రాణం పోయినందుకే ఇంత మంట లేచింది. నువ్వు ఆవేశంతో ఏదైనా చేసి తప్పు జారి ఇంకొక ప్రాణం పోయిందంటే ఇక రావణ కాష్టమే అవుతుంది. ఆలోచించు. మామా గుర్తున్నానా? నేనెవరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు. ఒకరిని చెత్తకు కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావ కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే ఇదే మాట నీ మొహానికి ఇప్పుడు ఉందా? దాని మొహం చూసావా? టాప్ పింట్ ఎవరు చేస్తావేంట్రా? నేను మమ్మల్ని తరివింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఏదో హాస్పిటల్ చేరుంటాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాట ఇవ్వదు చెప్పా. రేయ్ ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ తీసుకో. అవును రీ, ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో వేసేసుకో. ఆడెలా ఉంటాడు రా. ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్. వస్తున్నా. ఎంతకీ ఇది ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడకూడదమ్మా. శేషాద్రి నాయుడు గారు అల్లుడు? అవును. ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు మీ మామగారు శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. నీకు బ్యాగ్ కావాలి? అయ్యి బాబాయ్, మా మామూలు ఏరియాలో ఎంత బలంగా ఉందో నాకు తెలీదు. కాశీ విశాలాక్షి మొదలు వాళ్ళు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ్వర గారి పక్కన దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అన్నయ్య వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ బాంబ్. అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. మమ్మల్ని పంపించేయండి, మా చావు మేము చస్తాం. ఈ టైంలో బయట ఉండటం అంత మంచిది కాదయ్యా. ఇక్కడ మాత్రం జరిగిన మంచిగా ఉంది. ఇంటి మీద బాంబు పడ్డాక ఇల్లు సేఫ్టీ ఉంది. అయినా మీ పదవుల కోసం మా ప్రాణాలతో ఆడుకోవటం ఏం బాగోలేదు. 2 రోజులకో తూరు ఫోన్ చేసి బావా మాకు ఆ పని చేసి పెట్టు, బావా మంత్రి గారితో మాట్లాడిస్తున్నప్పుడు ఇవేమీ మతికి రాలేదా? నేను చేసేది చేస్తాను, మీరు నోరు మూసుకోకండి. గురుగారు. శేషాద్రి గారు, మహేంద్ర నాయుడు దారికొచ్చాడు. పురుషోత్తమ నాయుడు గారు సంధి కోసం ఫోన్ చేస్తారు. నా మాట విని ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు మంచిది, మిమ్మల్ని నమ్ముకున్న మాకు మంచిది. శేషాద్రి, ఏమి ఆ మహేంద్ర నాయుడు నాకు ఎంపీ సీట్ ఇస్తాడా? వాడి ఒడియనికి ఏం సీఎం హైకమాండా? వాడు సీట్ ఇచ్చాడే నాయనా, మనం ఎలా కొంటామని చెప్పు. అవునైనా, నా కొడుకులు ఇడిసేదే లేదు. ఇంటాడారా? నా కొడుకులు ఏమంటున్నారు? సచ్చిన నా బావ తిరిగి వచ్చేనే నేను వాళ్ళ నిడిచిపెట్టేది. జరిగిందేదో జరిగిపోయింది. ఏందబ్బా జరిగినది? ఇక జరగబోయేది చూడమను. ఈ పొద్దు నెత్తి మీద బాంబు పడంగానే కాళ్ళ కింద భూమి కదిలిందా? ఇక రేపటి నుంచి దినాభి జరుగుతుంటది, చూసుకుంటాడా మనం. శభాష్ అన్న, మునగాళ్ళ మాట్లాడుతీవి. హలో అయ్యా, రైలు అల్లుడు గారు లేరయ్యా. ఏమైందిరా? సామాను మాత్రమే ఉంది. మొత్తం అంతా ఎతికినారా? అంతా వెతికామయ్యా. అల్లుడు కాని రాలేదంట్రా. ఈ పాటికి ఈడాడిని వేసేస్తుంటాడు. ఎవడన్నా? ఆడినేరా. ఒకవేళ అది మిస్ అయిపోయి ఈడు వాళ్ళకి దొరికేసి నేనే ఆడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని వాళ్ళకి చెప్పేస్తే ఎవరికన్నా? వాళ్ళకేరా.
అందుకని నేనే ముందెళ్ళిపోయి ఈడే ఆడిని ఎత్తుకెళ్ళిపోయాడని వాళ్ళకి చెప్పేస్తా. ఇంతకీ ఈడెవడన్నా? ఆ ఈడెవడో వాళ్ళకి నేనే చెప్పేస్తా. ఇంతమంది ఉన్నారు, అల్లుడు ఏమైనాడు కనుక్కోండ్రా. మామయ్య అల్లుడు ఏమైంది అల్లుడు? ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ. బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. వచ్చేగడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు కానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాముకున్నారు. ఇంకా చేసేదాన్ని లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినా అంతమంది నుంచి మా బావని ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవడైతే మనకేవిరా, అల్లుడిని కాపాడినాడు, మనవాడికి ఇదే లెక్క. అసలు వీరి సంగతి కాదురా, అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్ళకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాలా? అల్లుడు దా, మనవాడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చూస్తున్నాడు? వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే వస్తుందన్నయ్య. డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని వేసేస్తావా? నువ్వు ఆపుతావా? చెప్పేస్తా. ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నదిరా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్దయ్య పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోజనం చేసేది తమ్ముడు. పెద్దయ్యని చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఆగు ఆగు. ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడడం కదన్నయ్య. వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు, మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మామయ్య, నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మామయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండమను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్దయ్య. మామయ్య గారు చెప్పారు కదా, ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. నేనా? బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్దయ్య ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీకి. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వల్ల ఓకే. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీ
నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఆ ఏదో పెద్ద పీకుతానన్నావుగా, ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామ. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చాకంటే. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది. వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నీళ్ళు లేపిస్తే నీకంత సీన్ లేదు మామా. ఇటు కదా, ఇటు ఎప్పుడు వచ్చాడు? ఎవడా? బ్రహ్మం, పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా అన్న. నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపై ఎవడో ఏంటో చెప్పు అన్నా. నువ్వు రావాలన్నా? వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు, వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మమ్మ, వీడు ఇక్కడికి వచ్చాడేంటి? రే దాసు, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడవేంద్రా? ఏమైందిరా ఇడికి? ఎవడో బుర్ర బదులు కొట్టినాడన్న, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా, తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగా అయింది. రైటేరా కర్రేది? అబ్బో ఇదేదో వర్క్ అవుతురా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నువ్వు దానా పీకు. ఎవరు నువ్వు? అదే నేను ఎలా దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెద్దనాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకో. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరు వెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు. అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు. తమ్ముడు, నీలాంటి తమ్ముడు అప్పట్లో రాముడికి దొరికాడంట, ఎప్పట్లో నాకే దొరికాడు రా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటే నా పని ఎంత ఈజీ అయిపోను. నా కంప్యూటర్ లో ఆ దేవుడి స్క్రీన్ సేవర్ తీసి నీ స్క్రీన్ సేవర్ పెడతాను రా. అదేంటో అన్నయ్య, నీ మొహం చూడగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచ్చా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదన్నయ్య. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు. దర్గాకి వెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవత లాంటి పిల్లల్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి ఒక్కతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు, ఆడికి నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మామగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులు ఇద్దరు చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది. మా నాన్న తిడతావరా అని చెప్పి రెండోడు ఆడి కాబోయే మామగారిని కొట్టేశాడు. మా నాయనే తిడతావరా? దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడోడు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడి సంగతి వద్దు కానీ ఇందాకేదో దర్గా అన్నావు. అవును, మా మామ మస్తాన్ బాబా నమ్ముతాడు. వండర్ఫుల్. ఏమైనా ఐడియా వచ్చిందా? మన బుడ్డోడికి జ్వరం వచ్చింది. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి. పదండి. రండి.
बाहर जा बाहर जा हट जा बाहर जा शैतान बाहर जा शैतान शैतान बाहर जा शैतान बाहर जा हट जा बाहर जा लेडी शैतान बाहर 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 ఎవర్రా నువ్వు నన్ను సైతాన్ అంటావా मैं बोल रहा हूँ సచ్చినోడా लेडी शैतान नाकी मार दिया राउडी शैतान शैतान बाहर जाओ जाओ बाहर డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? क्या बोला 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది, లొంగుతావని తెలిసింది, ఇప్పుడు బేరవాడుతుంది. జాదు హై రే ముझे मालूम है रे. ఈ घर में शैतान ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది, అప్పుడు దాకా మేము ఆగం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా నన్నవాడా మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరు ఏం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు గొడ్డేళ్లు బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవు. అమ్మయ్యా 10 రోజులు ప్రశాంతంగా ఉండదు. ఎవడ్రా? అయ్యా, మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే ఎంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండల్లా. తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాణి నేను చూసుకుంటాను. బాబు నేను రంగానే నాయన ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాకే ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏది చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా వేసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రేయ్, ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా, నేను అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. వీడిని వదిలేస్తే వీడు మా వాళ్ళని వేసేస్తాడు, అలా అని వీడు మా వాళ్ళకి దొరికితే వాళ్ళు వీడిని వేసేస్తారు. ఆ ఇంట్లో నా మీద కోపం లేనిది నీ ఒక్కదానికే. అందుకే గిరిగాడితో కబుర్ చేసి నేను పిలిపించాను. మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే వీడికి 10 రోజులు ఇక్కడ ఉండాలి. అలాగేరా. జాగ్రత్త. అలాగే బాబు. గిరిజన్ కలిసేళ్ళు. తర్వాత కలుస్తానే, పని ఉంది. నీకోసం ఏడుస్తుంది. అది నా బట్టలు ఇక్కడ ఉండిపోయాయి, తీసుకెళ్దామని. వచ్చినావుగా, ఉండు. మీ పెద్దమ్మ బాధపడుతుంది. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఉండు. ఏం చూస్తున్నారు? వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. నువ్వు వచ్చావుగా, ఇంకా ప్రశాంతత ఏముంటది? వీడికి అస్సలు సిగ్గులేదు. మెడపట్టు గింట మెత్తగా దిగాడు. మొహం మీద చివాట్లు పెడుతున్నా నారదల్లాగా నవ్వు చూడు. ఎక్కడికి వస్తున్నావు? వెళ్ళి పడుకో. పదా.
ఎవరి కోసం వెతుకుతున్నావే? దుప్పటి. మళ్ళీ నాటం మొదలు పెట్టావా? ఇదే ముద్దు. మెల్ల కింద దిగుతానే, కాస్త అలవాటు పడాలిగా. బా నవ్వావుగా, సరే నేను వెళ్ళొస్తా. ఎక్కడికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది. వెళ్ళేవాడు ఎందుకు వచ్చావు? నీ నవ్వు చూద్దామని. సరే వెళ్ళు, కానీ వెళ్లే ముందు నేను ఎప్పటికీ మర్చిపోకుండా ఏదో ఒకటి చేసి వెళ్ళు. రేయ్ ఆగరా అన్న. నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను. బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు, ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తారేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా? నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా మామయ్య పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. శంభు శివ శంభు శివ శివ శంభు శంభు. అనే నువ్వా? మా బావలు నేను చంపేసేలా ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారనయ్య. 4 రోజుల్లో బారసాల ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అసలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారాలను చేస్తాను, వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియజేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా. ముందు విభజిస్తా, తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రహ్మం, పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్, వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మందిని తీసా. పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా, పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడు ఎక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా, ఎడార్లు ఇసుకమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు. కమా. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాజకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడకు పెద్దమామ. పెద్దమామ అంటాడు వాడంతే, వరుస కలుగుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్దమామని విసికిస్తావు? నువ్వు రామమ్మ విసికి. అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న, ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో,
ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా కుర్చీలో కూర్చుంటే? బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. స్కీమే లేదన్నా కదరా? నువ్వురా. స్కీమే లేదన్నా కదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుక్కుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారనొచ్చా దగ్గరికి రా చెప్పు. ఏంటి వామనాన్ని పీకాడు. ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడు వీడు. ఇంకేడికి? ఆడికి నీ లూప్ లైన్ లో పడేసి వాడి వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయిరా పో. దేనికి పెద్దయ్య? యాడానికో అడిగి లేరా? కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు. డాక్టర్ కింద లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది, వా ఎవరు అడిగి తీసుకోరా. అలాగే పెద్దయ్య. ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే ఎస్సేయమని. నేను నమ్మను. ఆయనకు తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. స్పీకర్. హలో, నమస్కారం పెద్దయ్య. ఏమిరా పని అయిందా? అవ్వలేదు పెద్దయ్య. అంటే ఆయన మందేసి పడుకున్నారు. ఆవిడుంది, నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి చెరువులో పారేసిరా, తర్వాత ఏమైతుందో నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో, నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ కొందేంట్రా బాబు. మొక్కే నేను రాపు. ఆడినందుకన్నా కొడతావు? చెప్పా, ఉంగరాలు వాచ్లు ఎవరు కొత్త పెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే? బుద్ధి లేదా? దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంట? ఓకే ఒరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? అనియా ఏమనుకోవు కదా? పెద్ద పెద్ద అన్నయ్యలిద్దరు కొట్టుకుంటున్నారు. పిల్లోడికి ఏమన్నా అవుద్దేమని అల్లుడు గారు ఏడుస్తున్నారు. అల్లుడు ఏమిరా బుద్ధులు లెక్క విరిగినారు? బుద్ధులు ఎవరు ఒడ్డు చేస్తాడారే? ఇంటికి అల్లుడు వచ్చినాడన్న జ్ఞానం లేదు, పిల్లలకి ఏదైనా అయితేదేమన్నా ఆలోచన లేదు. మాటకొస్తే అల్లుడు అల్లుడు, కొడుకుల కన్నా అల్లుడు ఎక్కువడే నీకు? నాకు అల్లుడే ఎక్కువరా. నర్మస్కొని వచ్చాడే. నీతో పోల్చుకుంటే చక్ర మామ చాలా ఇన్నోసెంట్. పొగడకు మామ, సిగ్గేస్తున్నా. అలాగేమ్మా. తింటావా? ఊర్లో బద్దలు కొట్టమంటావా? తినవయ్యా బాబు, నిజంగా అమ్మాయి గారు ఎరగొడేస్తారు. తింటావా? తినవా? తింటా.
నా దగ్గర కాదు నీ వేషాలు. అది తిను. తిండి లేకపోతే మాడి చేస్తావు. నోరు తెరిచావు. అన్న నేను కలుపుతానన్నా. బాధపడకనయ్యా. నాకేందిరా బాధ, నేను పులిని. అరే పెద్దయ్య కూడా ఇదే అన్నాడు. నా పెద్ద కొడుకు పులిరా అన్నాడు. నిజమన్నయ్యా, నేను ఎద్దులు మొద్దులను తిడితే చిన్నోడు తిరగబడ్డాడు గాని పెద్దోడు ఒక్క మాట కూడా అనలేదు. అందుకే వాడంటే ప్రేమరా అన్నాడు అన్నయ్య. మరి ప్రేమ ఉన్నప్పుడు మనవడు అని కూతురు కొడుకునే దగ్గర చేరుస్తారు. మా అన్నయ్య పిల్లలు మీకు మనవాళ్ళు కాదా అని ధైర్యం చేసి అడిగేశాను అన్నయ్య. ఏమన్నాడు? కాలు పీకేస్తున్నాయి, కొంచెం పైన కూర్చోను అన్నయ్య. కూర్చో కూర్చో. థ్యాంక్స్ రా. పెద్దోడు వాడు భార్యా పిల్లల్ని తన్ని తరిమేశాడు రా. వాళ్ళ దగ్గర ఉంటే కదా దగ్గర చేసుకునే దానికి అని అన్నారన్నయ్య. అందులో నిజం ఉంది కదన్నయ్య. భార్యా పిల్లలు ఇంట్లో ఉంటే పెద్దనే నీకు ఇచ్చే మర్యాద ఇస్తాడు కదన్నయ్య. నిజమేరా. నువ్వు అదే మాట మీద ఉండు, మిగతా స్టోరీ నేను చూసుకుంటాను. రే, ఆ అజయ్ గారి కేటుగాడు అన్న సంగతి ఈ మోటుగాళ్ళకి చెప్పాలరా. వాడిని పంపించడానికి ఇదే మార్గం. అరే పెద్దడా, అరే పెద్దడా. శీలవతి, నా ఉంగరాలని దొబ్బుకుపోతానే, నీకు దెబ్బలు పడాలి. ముక్కు పగిలింది. అరే వీడు వేరే మూడ్ లో ఉన్నట్టున్నాడు. పద. వాడు నిన్ను పీకటం, నువ్వు నన్ను పీకటం. లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేసి మళ్ళీ పడుకోండి. ఆహా తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ తమ్ముడు. మావా నువ్వు ఇవ్వ సెకండ్. వద్దు, అందులో స్కీమ్ ఉంటుంది. ఏముంటుంది స్కీమ్? షేక్ హ్యాండ్ ఇవ్వడంలో స్కీమ్ ఏముంటుంది? యదవనుమానాలు నువ్వు. వదిన ఇదిగో ఉంగరం. నేను చెప్పాను ఏదో స్కీమ్ ఉంటుందని. ఉంగరంతో ఇది వెళ్ళి నువ్వు అన్నకి తొడుగు, ఆ తర్వాత ఆయన పడకపోతే నన్ను అడుగు. పరాయాళ్ళు ఎత్తుకెళ్తారే, సొంత వాళ్ళే తెచ్చి పెడతారు. తమ్ముడు, నీ బ్రెయిన్ డబల్ ఎక్సెల్ కాదు తమ్ముడు, త్రిబుల్ ఎక్సెల్. ఏ మావా నువ్వు ఇవ్వ షేక్ హ్యాండ్. నీ స్కీమ్కి అంతు పొందలేదంట్రా. అరే వెళ్ళారా, నీ స్కీమ్కి అంతు పొంది ఉండదేరా. ఏదో మీ దయతో పెద్దోడు సెటిల్ అయిపోయాడు మావా. ఇంక రెండో వాడికి కూడా పెళ్ళి అయిపోతే నీ పేరు చెప్పుకొని బతుకుతాడు. హాయ్. అదేలా నీకు మళ్ళీ మూడింది. కరెక్ట్ కోయించో మాంసు. ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికే పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో లివర్ చెడిపోతుందని. పెద్దయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లేవరా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అసలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వని ఆ గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు అనట్లేదు. వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవం చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా
ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మీ వదిలికి ఎవరా? షూర్ అనియా. అనియా నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ మావా. ఏమైందన్నా? వెళ్ళిపోతారు, నా వల్ల కాదురా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పిస్తాను, మీరు కంగారు పడకండి. ఎలా ఒప్పిస్తావు? వాడు మా నాన్నను కొట్టాడు. వీడు ఒప్పిస్తాడు, వీడి దగ్గర చాలా స్కీములు ఉన్నాయి. వీడు మామూలు కాదు. ఇట్ ఈస్ రింగింగ్. హలో, నమస్కారం అండి. మేము శేషాద్రి నాయుడు గారి ఇంటి నుంచి మాట్లాడుతున్నాం. రేపు మా ఇంట్లో బారసాలకి మిమ్మల్ని రమ్మన్నారండి. నేను రానన్నానని చెప్పు. అయితే మీరు ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, ప్లీజ్. ఆయనే మాట్లాడతారంట. ఫోన్ పెట్టేకండి. ఆయనతో ఎలా మాట్లాడిస్తావా? పెద్దయ్య, మీ చిన్న కొడుకు ముత్యంజయ నాయుడు గారు బారసాల రమ్మంటే రావట్లేదు. మీరు ఒకసారి. ఏమిరా బారసాలకి రానని చెప్పినావంటని? మన ఇంట్లో జరిగే శుభకార్యానికి నువ్వు రాకుంటే ఎట్లా? నాకెంత మంది ఉన్నా నీ మీదనే నాకు ఎక్కువ ప్రేమ, నీకు తెలుసు కదా. ఫంక్షన్ సంగతి ఇచ్చిపెట్టు, నిన్ను చూడాలనిపిస్తాంది. ఒక్క తూరిదారా? అలాగే. హలో, వస్తున్నారండి? వస్తున్నారంట. రేపే బారసాల. నా పథకం చరమ దశకు వచ్చినది. నాకు అవసాన దశ వచ్చినది. ఓ పని చేస్తే నేను టోటల్ గా జయముతో శ్రీమన్ మహాగణాధిపతయే నమః. పుష్పాణి సమర్పయామి. పెద్దయ్య, అక్కడ చూడండి. చూడవే అక్కడ. అక్కడ చాలా సంతోషంగా ఉండదురా. ఇది నా ఇల్లేనా అనిపిస్తాడు. అది పెద్దయ్య, ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలనిపిస్తుందా? ఇట్లనే ఉండాలరా. అయితే నేను ఒక మాట చెప్తాను, మీరు కోపడకూడదు. కోపం చేసుకోలే, చెప్పు. ఆ మహేంద్ర నాయుడు ఫ్యామిలీని వదిలేద్దాం పెద్దయ్య. అంటే ఆయన వదిలేద్దు, ఆయన ఫ్యామిలీని వదిలేద్దాం. ఆ మహేంద్ర నాయుడిని వాళ్ళ తమ్ముడిని మాత్రం వేసేద్దాం మనం. కానీ అమాయకమైన ఫ్యామిలీ పాపం. పైగా మనం వాళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు ఊరుకోరు కదా పెద్దయ్య. ఇప్పుడు మన ఇల్లంతా కోడళ్ళు మనవాళ్ళతో కలకలలాడుతుంది. ఇప్పుడు వీళ్ళలో ఏ ఒక్కరికైనా ఏదైనా అయితే మళ్ళీ సంతోషం వస్తుందా పెద్దయ్య? ఈ కుర్రాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా శేషాద్రి. కాస్త ఆలోచించు. రే పెద్దోడా, నడిపడా, ఈ పొద్దు నుంచి మహేంద్ర నాయుడు కుటుంబీకుల్ని సంపొద్దని తీర్మానం చేస్తాడా. మామయ్య, మీరు చాలా గ్రేట్. అన్నా, నువ్వు నిజంగానే మాట్లాడుతుండవా లేక నీ గాలేమైనా సోకినారా? అలివేలు నేను ఇడిచి పెడతాననేటిది మహేంద్ర నాయుడు కాదు, వాళ్ళ కుటుంబీకుల్ని. నా మాట విను. నాకు బుద్ధులు నేర్పాలని చూడమాక. నువ్వు బుద్ధి తెచ్చుకో. చూస్తుండా నేను 10 దినాల సంది చూస్తుండా. ఇంటిల్లి పాది మారిపోయినారు. ఇంట్లో మనిషి సచ్చినారన్నది మర్చిపోయినారు. వాడు పెద్దాడు పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతుండాడు. వాడు ఆ తక్కులాడుతో సరసానికి దిగినాడు. నువ్వేమో మనవణ్ణి ఎత్తుకొని మీస మేలేస్తూ మురిసిపోతుండావు. అందరూ పగలు మర్చిపోయి తై తక్కలాడుతున్నారు. ఇంకా పోయి, నీ మొగుడు పోయినందుకు నేను గుడక బాధపడతాండా. నేనేమి పగలు మర్చిపోలే, అది మతి పెట్టుకో. లోపలికి.
గిరిజ బావా 90% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక మన ఫ్యామిలీ జోలికి ఎవ్వరూ రారు. మీరు ఎవరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మనం వాళ్ళందరికీ చెప్పావా? ఎవరెక్కడికి వెళ్ళా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. అది కాదే, నేను విన్ను. ఇక నుంచి నువ్వెక్కడుంటే నేను అక్కడే. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. క్షమించండి, ఆలస్యంగా వచ్చాను. ఏమోలే బా, మొత్తానికి వచ్చినావులే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఏమి ఈ అబ్బి నీకు తెలుసునా? ఎవరనుకుంటున్నారు? మహేంద్ర నాయుడు తమ్ముడు కొడుకండి. నేను మహేంద్ర నాయుడు గారి తమ్ముడు కొడుకు ఏంటండి? అనయ్య ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? లైట్ తీసుకోనండి. ఈడయ్యా ఈడే, మమ్మల్ని చెన్నైని చితక బాధింది ఈడే. అమ్మ దొంగనా? అనయ్య నేను చెప్పేది వినండి. అనయ్య అనయ్య మీ తమ్ముడు మా ఊర్లో భద్రంగా సేఫ్గా మా దగ్గర ఉన్నాడు. అనయ్య దొరికిపోయారో తమ్ముడు? పట్టుకుంటారా వాడిని? ఇడ్సాకండి. రేయ్, ఆ శేషాద్రి నాయుడు కొడుకు మన ఊళ్ళోనే ఏడ్లో ఉన్నాడంట. ఎత్తికేసేయండి రే కొడుకుని. మా వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉన్న సంగతి తెలిసిపోయింది. నేను అలాగో నాకు ఊరు దాటిస్తాను. అక్కడి నుంచి పారిపో. రాణి చూసుకుంటా. చాలే, వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు దొరికితే చంపి పడేస్తారు. త్వరగా రా. రండి రండి తొందరగా. మీరు చిన్న పిల్లలు, మీకేం తెలియదు. ఇంటికి పండి. నిలబెట్టుకోండి. ఇతను అజయ్య ఈ ఊళ్ళో దాచాడు. ఇప్పుడు మీరే తని చంపేస్తే మొత్తం సమస్య అంతా మళ్ళీ మొదటికి వస్తుంది. ఇదేంటి నుంచి బతికి బయటపడతామన్న నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది. అజయ్ బాబు మనల్ని కాపాడతాడు. నోర్మోయ్రా, వాడేం కాపాడతాడు? నువ్వు నోర్మోయ్. ఇన్నాళ్ళు మనల్ని కాపాడుతున్నది ఎవరనుకున్నారు? మీ అన్నలు వాళ్ళు మేపుతున్న దున్నలు కాదు, అజయ్ బాబా. మీరేమో పగలు పంతాలు అంటూ మన కుటుంబ ప్రాణాలతో చెలగాటు ఆడుతున్నారు. అక్కడ అజయ్ మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు. ఎంతో శ్రమించి అగ్నికి ఆజ్యం పోస్తే నువ్వు ఆ ఆజ్యం నైవేద్యంలో కలిపి భోజ్యంగా పెట్టి రామరాజ్యం చేస్తావురా? ఇప్పుడు నీ ముఖంలో కౌరవ సైన్యాన్ని చూసిన అర్జునుడి పెరుకు కనపడుతోందిరా. నువ్వు సూత్రధారి అనుకుంటున్నావు కదూ? కాదు, నువ్వు కేవలం పాత్రధారివి. అసలు సూత్రధారులం మేవురా. రావబోయే ముందు నీకో చల్లటి కబురు చెబుతాను విను. కరికనాయుణ్ణి చంపింది మేమేరా.
ఈ నియోజకవర్గంలో అయితే మహేంద్ర నాయుడికి సీటు, లేదంటే శేషాద్రి నాయుడికి సీటు. ఇక మూడో వాడు ఎదక్కూడదా? మాకు పార్లమెంట్ లో కూర్చోవాళ్ళుండదా? ఆస్తులు వెనకేసుకోవాళ్ళుండదా? అందుకే ఆజ్యం పోసా. ఇప్పుడు ఇక్కడ నువ్వు, అక్కడ మృత్యుంజయ నాయుడు, ఇద్దరు చస్తారు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. నేను మాట పడిపోయి అయిపోలేదు. నీ మ్యాటర్ ఏంటో తెలుసుకుందామని ఆగాను. మేము అంటున్నావు. నీతో పాటు ఇంకా ఎవరున్నారు? చెప్పు. చెప్తా. పురుషోత్తమ నాయుడు ఆయన నన్ను ఎంపీని చేసి వెనక నుంచి అంతా నడిపిస్తానన్నాడు. నువ్వు శేషాద్రి నాయుడు ఇంట్లో ఉన్న సంగతి కూడా ఆయనే నాకు చెప్పాడు. నా చేత బయట పెట్టించాడు. ఏమైంది పంతులు? ఏమోనండి, మీ గొడవల మధ్య నన్ను ఇరికించారు. పెద్దయ్య, అసలు దొంగ వాడా పెద్దయ్య? ఇవాళ నువ్వు చచ్చావరా పెద్దయ్య? పెద్దడివి, నా మాట విన్నావు? ఏమైనా చూస్తున్నారు? నరికేయండి. నీ చావడానికి భయపడి ఉంటే అసలు ఈ ఊర్లోకి అడుగు పెట్టి ఉండేవాడే కదరా. రండి రండి నా కొడక. ఆపండి. శేషాద్రి, ఇడిగో నీ కొడుకు. మీ బావను మేము చంపినావని నువ్వు నమ్మితే నువ్వు ఏ శిక్ష వేసినా మేము సిద్ధంగా ఉన్నాం. పెద్దనైనా అసలు గరికిరాని చంపింది మీరు కాదు. వాడు నా కొడుకు. శైలేంద్ర ఆగండి. వాడిని చంపేసిన మీకు దానికి మీ అత్త కప్ప చెప్పండి, ఆవిడే చూసుకుంటుంది. అజయ్, పదనాన్న ఇంటికి పోదాం. పెదనాన్న ఒక్క నిమిషం. తెలుసు తాత, ఇదంతా నువ్వే చేయిస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు నీ పేరు చెప్తే 2 నిమిషాల్లో నేను చంపేస్తారు. నాకు కావాల్సినది కాదు. నీ నెరిసిన మీసం అంత వయసు కూడా లేని ఓ కుర్రోడు నీకు ప్రాణభిక్ష పెట్టాడని నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. నాకు కావాల్సినది ఇక మీదటి రాజకీయ సన్యాసం కాదు, జీవిత సన్యాసం తీసుకోవాలి. లేకపోతే చంపేస్తాను తాత, నేనే. ఉంటాను గురుగారు. అయినా కదప్పా. నమస్కారం ఎంపీ గారు. నమస్కారం ఎంపీ గారు. పిలుపు బాగుందా? అది అజయ్ గాడి విజయ్ గాథ. మరి ఇంత చేసిన వాడు ఒక గీత విషయంలో ఎందుకలా చేశాడు? సరే, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తాను విను.
నిజానికి గీతే వాడిని గదిలోకి పిలిచి లవ్ చేస్తున్నాను లేచిపోదాం రా అంది. మాట్లాడవేంటే? నీ మొహం, వాడేదో నీ కథలు చెప్పుంటాడు, వాడే నన్ను లేచిపోదామని అడిగాడు. నిజమా? అమ్మ తోడే. హాయ్ లంగాస్ ఓనీస్ అండ్ సారీస్, హౌ ఆర్ యూ? ఇవాళ నువ్వు చచ్చావురా. ఏమైంది దీనికా? మన మ్యాటర్ తెలిసిపోయింది. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఏదో తెలిసి తెలియని వయసు, అది కాస్త అందంగా ఉండేది. అయినా అప్పటికి నువ్వు పూర్తిగా ఫామ్లోకి రాలేదు. అంటే ఐ మీన్ ఏమండోయ్, ఏదో పెద్ద పనున్నట్టు వెళ్ళిపోతున్నారండి? ఓ సారీ, అది కరెక్టే కదా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన వాళ్ళందరినీ మీరు చూడాలి కదండి. బిందాస్ గా చూడండి. స్టార్ట్ మ్యూజిక్.